ఇక్కడ ఒక యూనియన్ వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ఒలువల కొట్టాలే, వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పినావు. ఇప్పుడు నిన్న నీ మంత్రి నీ ఉప ముఖ్యమంత్రి ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఏం చెప్పిండు అసెంబ్లీలో చెప్పకనే చెప్పిండు ఇక మెడికల్ బోర్డులు ఉండకపోతే కానీ మళ్ళీ ఏమన్నాడు, గతంలో జరిగిన వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఇంతమందికి ఎట్లా వచ్చింది దీని మీద మేము విచారణ చేస్తామంట. అంటే ఒక రకంగా కార్మికులందరినీ కూడా ఆందోళనలకు నెట్టివేయబడ్డది ఈరోజు కార్మిక లోకం. కాబట్టి ఈరోజు మా మీద బాధ్యత ఉన్నది, కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కార్మికులకు అండగా ఉంటాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా మెడికల్ బోర్డును వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఇది ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళా భూపాలపల్లికి వస్తే నువ్వు పోలీసు లేకుండా తిరిగిపోవని హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు కానీ, నీ బట్టి కానీ, నీ మంత్రులు కానీ కార్మికులు అంటే అంత ఆషామాషిగా ఉన్నారా? కార్మిక సమస్యలు అంటే మీకు పట్టింపు లేదా? ఎన్ని మాటలు చెప్పినా గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా ఆ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే ప్రజలకు ఇచ్చినావో అదే 6 గ్యారెంటీలు సింగరేణి కార్మికులకు ఇచ్చినావు. 6 గ్యారెంటీలు ఈరోజు ఎక్కడ పోయినాయి? ఈరోజు కార్మికులు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నావు? అసెంబ్లీలో ఈరోజు బాధ్యత లేదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నలో భాగమే ఈరోజు రాస్తారోకో చేస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒకవేళ కనుక ఇది ఇట్లనే ఉంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రేపు అవసరమైతే మేము కూర్చొని ఇంకా దీన్ని సీరియస్గా చేస్తామని ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్డగోలు హామీలు ఇస్తూ అమలుకు నోచుకోనటువంటి హామీలను ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి కూడా న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి విషయాన్ని చూసినట్లయితే సింగరేణిలో ఈరోజు మెడికల్ బోర్డు నిర్వహణ అనేటువంటిది జరుగుతుందా, జరిగితే ఎన్ని రోజులకు ఒక్కసారి జరుగుతుంది, ఏమాత్రం అన్ఫిట్ అవుతారు అనేటువంటిది ఒక సందేహం వచ్చింది. దీనికి తోడుగా విజిలెన్స్ ఎంక్వైరీలు అలాగే ఏసీబీ ఎంక్వైరీలు చేపిస్తానని కూడా చెప్పినటువంటి దాంట్లో యువ కార్మిక వర్గం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నది. మార్చి 21, 2025 జరిగినటువంటి మెడికల్ బోర్డు సంవత్సర కాలం ముగిసినప్పటికి కూడా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు నిర్వహించలేదు. జూలైలో నిర్వహించినటువంటి 55 మంది మెడికల్ బోర్డు అనేటువంటిది అది హయ్యర్ సెంటర్కు పోయినటువంటి మెడికల్ బోర్డులో 5 మాత్రమే ఇన్వాలిడేట్ అయినరు. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ డ్యూటీ చేయలేకపోతా ఉన్నారు. అలాగే నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులో 229 మందిని పిలిస్తే 24 మంది మాత్రమే ఇన్వాలిడేట్ అయ్యి అనేక మంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వాళ్ళు అయితేంది, అలాగే కిడ్నీకి సంబంధించింది, నరాలకు సంబంధించింది, మెదడుకు సంబంధించిన కాళ్ళు లేనతోడు, కన్ను చూపు లేనటువంటి వాళ్ళు, చెవులు వినబడినటువంటి వాళ్ళను కూడా ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పటికి కూడా విధులు నిర్వహించలేనటువంటి, వాళ్ళ పనులు కూడా పనిచేసుకోలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హైకోర్టు కూడా ఒక ఉత్తర్వు ఇచ్చింది. మానవీయ కోణంతో చూడాలి తప్పితే సింగరేణి కార్మికుల యొక్క పని ప్రదేశాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా గ్రహించి మీరు చేయాల్సినటువంటి మెడికల్ బోర్డు నిర్వహణ అనేది చెయ్యాలి అని చెప్పినప్పటికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డులో ఏదో అవినీతి జరిగింది, అధికంగా జరిగింది గత 10 సంవత్సరాల్లో అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 1990 మందికి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మెడికల్ బోర్డులు అంటే 27 నెలల్లో మీరు నిర్వహించాల్సినటువంటి నెలకు 2 మెడికల్ బోర్డులు నిర్వహిస్తా అన్నటువంటి అసెంబ్లీ పార్లమెంటు సింగరేణి ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చిర్రు. ఈ మధ్య కాలంలోనే భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదు అనేది ఒక యూనియన్ ఇట్లా ప్రచారం చేస్తుంది అని చెప్పినటువంటి మీరు మరి అలాగే ఐఎన్టీయూసీ నాయకుడు ఈ అసెంబ్లీ కాలంలోనే మీకు ఒక పరిష్కారం చూపిస్తానన్నటువంటి ఐఎన్టీయూసీ వాళ్ళు ఇప్పటి వరకు మెడికల్ బోర్డును ఎందుకు కండక్ట్ చేయలేకపోతా ఉన్నారు? ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు కేసీఆర్ గారు పీరియడ్ చేస్తున్నటువంటి వాళ్ళు అంటే 61 సంవత్సరంలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు పిలవలేకపోవడం వలన 2000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు వారసులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏ మొహం పెట్టి చెప్తారో ఇప్పుడు కార్మిక వర్గానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా ఈరోజు
ఈరోజు మారుపేర్ల సమస్యని కూడా పరిష్కరిస్తామని అన్నావు. ఎప్పుడు సమస్య పరిష్కరిస్తాం? అలాగే విజిలెన్స్ పెండింగ్ కేసులు అన్నిటిని కూడా పరిష్కారం చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నావు. ఇంకా ఎప్పుడు ఇస్తారు అని. అలాగే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఇన్కమ్ ట్యాక్స్ మీద, పెర్క్స్ మీద ఏదో రీయింబర్స్మెంట్ ఇస్తా అన్నారు, అది కూడా అమలు చేయలేదు. 250 గజాల ఇంటి స్థలం ఇస్తా అన్నారు, అది అమలు చేయలేకపోయినరు. ఇలాంటి అనేక వాగ్దానాలు కేసీఆర్ ఇచ్చిన 10 లక్షల కానికి వడ్డీకి బదులుగా మేము 20 లక్షల రూపాయలకు వడ్డీని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మోసపూరితమైనటువంటి ఒక ప్రభుత్వం. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మొన్న బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి ఈరోజు ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ జరిపిస్తే అందరి మీద జరిపించండి. ఈరోజు C&MDని మొదలుకొంటే ప్రతి కార్మికుని వద్దకు కూడా జరపండి. అంతేగాని కార్మికులను విజిలెన్స్ పేరు మీద, ఏసీబీ పేరు మీద కేసులు పెట్టి వేధించేటువంటి విధానాన్ని ఎండగడతాం, ఖచ్చితంగా ఖండిస్తామని కూడా తెలియజేస్తాను. జై తెలంగాణ.